మనతో పాటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క ప్రముఖ పూజారులు అయితే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ప్రస్తుతం మనకి ఈ రోజు ఏర్పాట్లు ఏమేమి ఉంటున్నాయి, ఏ సమయం వరకు బోనాలు ఉండబోతున్నాయి, రేపు రంగం ఏ సమయం ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు మీ మాటల్లో. విద్యుద్ధాం గృహవతి స్కంధస్థితాం కృష్ణాం కన్యాగుస్తరవాలికీడగులసహస్తాగిరాసయుతాం హస్తై చక్రధరాలికీడగుషిగాం తాగంగుణం తర్జుని విగ్రహాణాం అనలాత్మ్యాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీ మహాకాళింగాయ నమః. యుగాల నుంచి వెనక్కి వెళితే 250 సంవత్సరాల కిందట ఉజ్జయిని నుంచి ఇక్కడికి ఈ జగన్మాత మహాకాళి అమ్మవారు ఎందుకు వచ్చింది? రావాల్సినంతటి అది శక్తిపీఠం కదా, అంత అగత్యం ఏం జరిగింది అని అడిగితే ఆనాడు ఈ ప్రాంతమంతా కూడా డోలీగేరళ్లతోటి, తరువాత మిలిటరీ వాళ్ళతోటి, భక్తులతోటి జనసందోహంగా ఉండేది. ఆ సమయంలో అమ్మవారు ఈ భక్తుల కోరిక మేరకు రోగ ఆర్తులని కాపాడడం కోసం మసూచి మొదలైనటువంటి కలరా మొదలైనటువంటి రోగ నివారణ చేయడం కోసంగా భక్తుల కోరిక మేరకు లష్కర్ గోనాలుగా ఈనాడు ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థాపింపబడి ఇన్ని సంవత్సరాలుగా కూడా ఆషాఢ మాసం వచ్చే సమయంలో ఆషాఢ మాసంలో 15 రోజుల ముందర అమ్మవారు గ్రామ సంచారం చేసి 2 రోజులు ఆదివారం తరువాత ఈ యొక్క సోమవారం నాడు అమ్మవారు జగన్మాత పండగ చేసుకుంటూ ఉండేది. 1880వ సంవత్సరంలో రాతి కట్టడంతో నిర్మితమైనటువంటి దేవాలయంలో పుష్పగిరి జగద్గురువుల హస్త కరకమలముల చేత పునఃప్రతిష్ఠ జరిగినటువంటి ఈ అమ్మవారు ఆనాటి నుంచి ఇంచుమించుగా 45 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈనాటికి అమ్మ ఇంచుమించుగా 50-60 లక్షల మంది ఆలయానికి రాగా అందరూ దర్శనం చేసుకోగా గోనాలు, శాఖలు, పట్టు చీరలు, పసుపు కుంకుమలు, ముత్తైదువులకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ఇవ్వగా ఆనందంతో 16వ రోజున 15వ రోజు జాతర కార్యక్రమం. జాతర ఎలా ఉంటుంది అనేది ఈ రోజున అందరికీ విదితమైంది. 16వ రోజున అమ్మవారు పచ్చికుండలో అమ్మ జగన్మాత భవిష్యత్తుని తెలియచేస్తూ పరిహారాలు తెలియచేస్తూ తన యొక్క ఆలయంలో అవి జరుపుకున్నట్టయితే సస్యశ్యామలంగా ఉంటారని, ఖాళీ గుంటలు సమృద్ధిగా వస్తాయని, ఎండలు వానలు సౌఖ్యంగా ఉంటాయని తెలియచేస్తూ గజారూఢయ్యి 16వ రోజు ఘటస్వరూపిణి అయి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. సో అసలు మనకి గతంలోని అమ్మవారికి బలిదానాలు ఇచ్చేవారు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇప్పుడు చూస్తే దాన్ని శాకాహారంగా మార్చారు అని అంటున్నారు. అంటే ఈ మార్పు శాకాహారంగా ఎవరు మార్చలేదమ్మా, అది చాలా తక్కువైనటువంటి మాట. ఆమె వామాచార సంపన్నమైనటువంటి దేవత. ఆ వామాచార సంపన్నమైనటువంటి దేవతకి ఆనాడు ఏ విధంగా అయితే దున్నకోతులు, కోళ్ళు, ఇతరములైనటువంటి వస్తువులని గలులిచ్చేవాళ్ళు, కాళ్ళ కడితే కాళ్ళ మడుమల దగ్గర నుంచి మునిగిపోయేంత నిండుగా ఉండేది. అటువంటి స్థితిని ఆర్య సమాజ్ వాళ్ళు గలులు నిషేధించి ఈ గుడిలో మాత్రం ఒక్కొక్కరు చేశామనుకున్నారు. కానీ దానివల్ల ఆదాయానికి గండి పడి జనమంతా కూడా ఇతరములైనటువంటి ఆలయాలకి స్కాటర్ అయిపోవడం, అక్కడ ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడం ఇవాళ జరుగుతోంది. కానీ అమ్మవారు వామాచార సంపన్నమైనటువంటి జగత్ జనని. ఈ రంగం కార్యక్రమం జరిగినప్పుడు ప్రతి సంవత్సరం కూడా గిడ్డ ఏ విధంగా అయితే ఆహారానికి అలవాటు పడుతుందో అదేవిధంగా అమ్మవారు కూడా వామాచార సంపన్న కాబట్టి తనకి 4 కాళ్ళ జంతువుని గడిమని వేడుకోవడం, అలాగే భక్తులు సమర్పించుకోవడం ప్రతి సంవత్సరంలాగే ఆనందంగా జరిగినటువంటి ఈ బోనాల పండుగ
అంగరంగ వైభవంగా జరుగుతూ ఇంచుమించుగా మధ్యాహ్న సమయానికి వస్తున్నాం. రేపు పొద్దున జరిగేటువంటి రంగం కార్యక్రమంలో అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండాలని తెలియజేస్తూ నమ పార్వతీకతే హర హర మహాదేవ్. రేపు పొద్దున ఇక్కడ ఒక చాలా విశేషం ఉండేదమ్మా. ప్రసార మాధ్యాలు లేనప్పుడు, టెలివిజన్లు లేనప్పుడు ఇక్కడ ఒక విచిత్రం జరిగేది. పొద్దున 7:30-8 గంటలకి రంగం జరుగుతోంది అని సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోయేది. ఏమిటి అంటే చక్కగా అద్భుతంగా చక్కటి కూలజల్లు వాన కురిసేది రంగం మొదలైన సమయానికి. అయితే కాలం మారింది కాబట్టి ఇప్పుడు జనసందోహ దృష్ట్యా 8:30 నుంచి 9 గంటల లోపల రంగ కార్యక్రమం రేపు కొడుతున్న అత్యద్భుతంగా జరిగి తీరుతుందని ఆశిస్తున్నాం. ఈ రోజు మనతో పాటు అమ్మవారి ఉపాసకులు కమల్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క చరిత్ర, మరి బోనాల యొక్క కథనం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు అమ్మవారి చరిత్ర, అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాన్ని మనకి చెప్తూ ఉంటారు. అసలు చరిత్ర ఏంటి? దీని గురించి అందరూ తెలుసుకోవాలి. అసలు చరిత్ర అమ్మవారు పలికిచ్చినదే చరిత్ర. అయితే 250 సంవత్సరాలు ఈ ఆలయము స్థాపించబడింది. అంటే 250 సంవత్సరాల పూర్వంలో మరి అక్కడ దక్కన్ పీఠభూమి అంతా కూడా శవాల దిబ్బగా ఉండేది. ఎందుకు శవాల దిబ్బ అయిందంటే ఆ రోజు ప్లేగ్ వ్యాధి, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది. ఇది కంటోన్మెంట్ రెసిడెంట్లో ఈ యొక్క దేవాలయం ఉండేది. ఇక్కడ చనిపోతున్నారు. దక్కన్ పీఠభూమి అంతా, తెలంగాణ పీఠభూములు అంతా కూడా పొద్దున కలరా వచ్చింది, సాయంత్రం చనిపోయేవారు. పొద్దున ప్లేగ్ అంటే సంకల్లో గడ్డలు వచ్చేవి, పెద్ద పెద్ద గడ్డలు వచ్చి విపరీతంగా పెయిన్స్ వచ్చి చనిపోయేవాళ్ళు. ఇలా చనిపోతున్నటువంటి సమయంలో మిలిటరీలో పనిచేసేవారు 11 మంది సోదరులు, ఈ సూరిటి అప్పయ్య గారి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉజ్జయినిలో వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నారు. డోలీ బేరర్గా మిలిటరీలో పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మిలిటరీలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలిసి, అయ్యో మా తెలంగాణ మరి మృతుల దిబ్బగా అయిపోయింది, చావుల దిబ్బగా అయిపోయిందని వాళ్ళు మహాకాళేశ్వర టెంపుల్ అనగా ఉజ్జయినిలో ఉన్నటువంటి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి మందిరం కడప దగ్గర తలలు పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. అమ్మా మాకు సాయం చేయి తల్లి, మా హైదరాబాద్లో ఇట్లా జరుగుతూ ఉంది, మా తెలంగాణ పీఠభూమిలో విధంగా జరుగుతుంది, దాన్ని నిజం అంతా రూపుమాపు తల్లి అని చెప్పేసి ప్రార్థించారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించారో వాళ్ళు ఆ యొక్క అమ్మవారి ప్రతిమను, యంత్రాన్ని తీసుకొని వచ్చి ఉత్తర దిక్కున, అనగా వేప చెట్టుకు ఉంది కదా, అట్లా ఉత్తర దిక్కున ఉండి అప్పుడు ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే ప్రతిష్ఠించారో సూర్యుడు అస్తమించిన వరకు ఒక్క చావు కూడా లేదమ్మా, అన్ని నిలిచిపోయాయి. అది చరిత్ర. 250 సంవత్సరాలమ్మా లెక్క. 250 కరెక్ట్ 250 సంవత్సరాలు. అది ఒక చరిత్ర. ఆ చరిత్ర మరి ఆ వేప చెట్టు ఉంది కదా పైన, సైంటిస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని పరీక్ష చేశారు, మా పరిశోధన చేసి అది 250 అని తీర్చారమ్మా. అప్పుడు ఇది అమ్మవారి చరిత్ర. మీరు మొక్కిన ఏ కార్యక్రమం ఉన్నా అమ్మవారు తీరుస్తుంది. ఇది అమ్మవారి యొక్క సంకల్పం. అప్పుడు అమ్మవారి రూపకల్పన ఎలా ఉండేది అంటే ఇప్పుడు మనం చూస్తున్న విధంగానే 6 సార్లు మారిందమ్మా. 6 సార్లు మారింది. ఆలయంలో చైర్మన్ వారు ఉన్నారు, వాళ్ళు కామేష్ అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఆ విషయం, రమేష్ చెప్తారు. అయితే 6 సార్లు మారింది. ఇంకా ఆమె నా రూపం మార్చమంటుంది. మరి ఏదైతే మరి అమ్మ చిత్తంతో నడవాలి కానీ మానవుల చిత్తం లేదు. అమ్మనే నడిపించుకుంటుంది. ఆమె మామూలు అమ్మ కాదు, ఆమెలో 3 అమ్మలు ఉంటారు. ఎప్పుడైతే శ్రీచక్రం ప్రతిష్ఠించ జరిగిందో శ్రీచక్రంలో 3 అమ్మలు ఉంటారు, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి. ఆ ప్రకారంగా ఆమెను పూజలు చేస్తున్నారు. ఆ ప్రకారంగా కూష్మాండ బలి, ఆ రోజుల్లో దున్నపోతులు దిగేవి, మోకాలంత రక్తం ఉండేది. మా పెద్దలు చెప్పేవారు ఈ చరిత్రని, మేము చూడలేదు అది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా కూష్మాండ బలి చేశారు, ఆది శంకరాచార్య పీఠాధిపతి వాళ్ళు వచ్చి అన్ని చేశారని చెప్తారు. మరి ఇప్పుడు ఈ సూరిటి అప్పయ్య వాళ్ళ ఫ్యామిలీ వారు మానవుని శరీరముకు సంబంధించిన ప్రాణం కాబట్టి రక్తం ఇస్తే పోతుందని పాపం వాళ్ళ భక్తి ప్రకారం ఆ రోజు చేశారు. వాళ్ళేం పెద్ద పండితులేం కాదు,
మామూలు జనములు. అయితే ఆ విధంగా పని చేసుకుని అమ్మని శాంతింపజేయాలి, ప్రజలు బతకాలనే ఆచారమే తప్ప మిగతాది వాళ్ళకేం తెలియదు. అలాంటివి చేసినప్పుడు మరి తర్వాత వేద పండితులు వీళ్ళంతా వచ్చి ఆ కార్యక్రమాన్ని తిరిగి మన శాస్త్రోక్తంగా వేద పండితుల ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. సో ఆషాఢ మాసంలోనే బోనాలను చేయడం కనుక అసలు ఆ రోజు అమ్మ ప్రతిజ్ఞ తీసుకున్నది. ఆ రోజు 250 సంవత్సరాల పూర్వం అమ్మ నీకు శాఖ పెడతాము, మీకు వేట ఇస్తా అన్నారు. ఏట బదులు గుమ్మడికాయ ఇస్తున్నారు. ఆ రోజు పోతురాజుకు గావు పట్టడానికి మేక పిల్లని కోడి పిల్లని ఇచ్చేవారు. ఈ రోజు గుమ్మడికాయ, ఆనపకాయ, సొరకాయ ఇస్తున్నారు. అందువల్ల అది మార్పు అన్నమాట. ఆ మార్పు చేసి వెజిటేరియన్ గా చేశారు అమ్మని. అంటే మార్పు కారణం ఏంటో తెలుసుకోవచ్చు అంటారా? జీవ హింస చేయొద్దని ఆర్య సమాజ్, దక్కన్ మానవ సేవా సమితి ప్రభుత్వానికి పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి అందరితో మాట్లాడి వాళ్ళ పరిపాలన వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళని ఒప్పించి ఎవరిని బాధ పెట్టకుండా అందరితో ప్రేమగా మాట్లాడి ఆ కార్యక్రమం జరిపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క దిశానిర్దేశం మేరకు భక్తులకి సకల సౌకర్యాలు కల్పించాలి, సామాన్య భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నటువంటి దాంట్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం, ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా చిన్న మార్పులు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో మంచిగా సాఫీగా సాగుతుంది. ఇప్పుడు క్యూ లైన్లు కూడా చూస్తున్నాం, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మా మంత్రి గారు కొండా సురేఖ గారు మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు మరియు ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తరచుగా సమీక్షలు చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా మనకి సంబంధం భక్తులకి అదేవిధంగా ఉన్నటువంటి మాతలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలగజేయడం జరిగింది. అందరూ కూడా దర్శనాలు సాఫీగా సాగాలని, ఇది రాత్రి వరకు కూడా కంటిన్యూస్గా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పోలీస్ బందోబస్తు మధ్య డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర సౌకర్యాలతోటి పూర్తి స్థాయిలో ఇది మంచిగా జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావచ్చు, విదేశీయులు కూడా చాలా మంది మనకి ఆలయంకి దర్శనం కోసం వస్తారు. బోనం ఎత్తుకొని వచ్చే స్త్రీల కోసం కావచ్చు ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు మనం చూస్తున్నాం. బోనాలకు సంబంధించినటువంటి సపరేట్ క్యూ అక్కడ సాఫీగా నడుస్తుంది. మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారు మంచిగా సౌకర్యవంతంగా వెళ్ళేంత వరకు నియంత్రణతో పాటు కొంతమంది దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వదలటం, ఎక్కడా కూడా ఒత్తిడి లేకుండా పోలీసు వారు సిస్టమేటిక్గా దాన్ని యొక్క డిజైన్ చేయడం జరిగింది. దేవాదాయ శాఖ, జిహెచ్ఎంసీ వీళ్ళందరి యొక్క అధికారుల సహకారంతో విదేశాల నుంచి చాలామంది భక్తులు ఇప్పటికే చూస్తున్నాం. వాళ్లతో పాటుగా నలుమూలలా కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ప్రతిసార్ల కంటే కూడా ఎక్కువ మంది భక్తులు కూడా ఈసారి గోచరిస్తున్నారు. అమ్మవారి మీద విశ్వాసం, భక్తి, నమ్మకంతో పూర్తి స్థాయిలో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఆలయంకి వచ్చే వాళ్ళకి చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే వాష్రూమ్స్ కి కాస్త ఇబ్బంది అవుతుంది అంటూ కొంతమంది లేడీస్ కూడా దీని మీద మాట్లాడడం జరుగుతుంది. సో దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇవి ఎక్కడికెక్కడ మనం టాయిలెట్స్ ఏర్పాటు జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా రద్దీ ఉన్న ప్రాంతం, అందరికీ తెలిసిన విషయమే. టోటల్గా కంజెస్టెడ్ ఉన్నటువంటి ప్రాంతం. అందుకనే మొబైల్ టాయిలెట్స్ జిహెచ్ఎంసీ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత వేలాది మంది భక్తులకి ఇంత నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో కొంత అసౌకర్యమైన ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఏర్పాట్లు కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పోయినసారి కంటే ఎక్కువ మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సౌకర్యాలు కల్పించడం జరిగింది. అవునమ్మా, పోయినసారి దాదాపు గంటన్నర పట్టేది, ఇప్పుడు దాదాపుగా స్పీడ్గా అర్ధ గంట నుంచి 45 నిమిషాలు సామాన్య భక్తులు కూడా సాఫీగా వారు దర్శనం చేసుకోవడం, అదేవిధంగా బోనాల వాళ్ళు కూడా వాళ్ళకి బోనం సమర్పించడం, ఇవన్నీ కూడా వారి యొక్క కోరిక మేరకు, విశ్వాసం మేరకు చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం జరిగింది. వృద్ధులకు కూడా సపరేట్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ కల్పించడం కాకుండా కొంత వీల్ చైర్ సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా ఇతరత్రా కూడా కల్పించడం జరిగింది. మేజర్గా ఈ కంజెస్టెడ్ ఉంది కాబట్టి కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్దుకపోతూ అదేవిధంగా ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ సాఫీగా దర్శనం చేసుకుంటున్నారు.